అనుచరుడు పాసం శ్రీను అప్రూవర్గా మారిపోయాడా? నయంతో కలిసి చేసిన దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్ల వివరాలన్నీ పోలీసులకు చెప్పేస్తాడా? ఏ ఘోరాల్లో, నేరాల్లో ఎవరెవరు పంచుకున్నారో పూర్తి సమాచారం ఇస్తాడా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను పోలీసులు ఫాలో అవుతున్నారా? వాచ్ ది స్టోరీ. నయీం ప్రధాన అనుచరుడు భువనగిరికి చెందిన పాసం శ్రీను పోలీసులకు అప్రూవర్గా మారిపోయినట్లు సమాచారం. సిట్ కస్టడీలో ఉన్న పాసం శ్రీను కేసు నుంచి బయటపడేందుకు అప్రూవర్గా మారినట్లు తెలిసింది. ఇందులో భాగంగా నయీంతో కలిసి చేసిన దందాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలను ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందానికి పాసం శ్రీను చెబుతున్నట్లు సమాచారం. నయీం కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న తీరు, సంబంధాలు ఉన్న వారిని అరెస్టు చేసేందుకు సిట్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది. ముందుగా నయీం అరాచకాల్లో పాలు పంచుకున్న కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరుడు, అనంతరం ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, లాయర్లు, ఉద్యోగులు, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటరీ రైటర్లు, చివరగా మీడియా ప్రతినిధులను అరెస్టు చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నయీం అనుచరుడు పాసం శ్రీనును అప్రూవర్గా మార్చుకున్నట్లు తెలిసింది. ప్రారంభం నుంచి పాసం శ్రీను అనేక సెటిల్మెంట్లలో నయీంతో పాటు పాలు పంచుకున్నాడు. అనతి కాలంలోనే నయీంకు ప్రధాన అనుచరుడిగా మారాడు. నయీం చేసిన ప్రతి దందాలోనూ పాసం శ్రీను కీరోల్ పోషించాడు. ఇందుకు బలం చేకూర్చేలా భువనగిరికి చెందిన బియ్యం వ్యాపారి గంప నాగేంద్రను బెదిరించినట్లు కూడా నయీం పాసం శ్రీను పేరును ప్రస్తావించాడు. అతనే టచ్లో ఉంటాడని, డబ్బు పాసమే ఇవ్వాలని చెప్పాడు. నయీం చేసిన దందాల్లోనే కాకుండా లావాదేవీల్లోనూ పాసం శ్రీనుదే కీలక పాత్ర. ఎక్కడ డబ్బులు వసూలు చేయాలన్నా నయీం శ్రీనును పంపేవాడు. వ్యాపారులు, రియల్టర్లు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా సరే పాసం శ్రీను ద్వారానే నయీంను కలిసేవారు. దీంతో శ్రీను ఇచ్చే సమాచారం ఆధారంగా నయీంతో సంబంధమున్న వారిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. నయీంకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, ఎవరిని ఎలా బెదిరింపులతో లొంగదీసుకున్నాడు, ఎన్ని డబ్బులు వసూలు చేశాడు, అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరిని ఎలా చిత్రహింసలకు గురి చేశాడు, ఎంతమందిని చంపేశాడు, ఇంకా బయటికి రాని ఆస్తులు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటిగా పాసం శ్రీను ప్రత్యేక దర్యాప్తు బృందానికి వివరిస్తున్నట్లు తెలిసింది. పాసం శ్రీను అప్రూవర్గా మారిపోవడంతో రాజకీయ నేతలతో పాటు అధికారులు, నయీం అనుచరులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.